శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ప్రేమ. ఈ కథని ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. దుప్పటి కప్పుకొని ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని ముసిముసిగా నవ్వుతూ మెసేజ్లకి రిప్లైస్ ఇస్తున్న బిందు రూమ్ బయట ఏదో చప్పుడు వినిపించేసరికి ఫోన్ లాక్ చేసి మెల్లిగా దుప్పటి తీసి డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు సందులోంచి బయటకు చూసింది. హాల్లో నాన్నగారు అటు ఇటు తిరుగుతూ కనిపించారు. అమ్మ సోఫాలో కూర్చొని గడియారం వైపు చూస్తోంది. తమ్ముడు కేక్ని చేతిలో పట్టుకుని నాన్నగారి వంక చూస్తున్నాడు. వాళ్ళని చూసి వెంటనే మెల్లగా తలుపులు వేసి డోర్ లాక్ చేసొచ్చి బెడ్ మీద పడుకుని దుప్పటి కప్పేసుకుంది. మళ్ళా చాటింగ్ మొదలెట్టింది. ఇంతలో నాన్నగారు బిందు బిందు అంటూ పిలిచారు. తమ్ముడు అమ్మ కూడా పిలవడం మొదలెట్టారు. ఏ రోజు లేనిది ఈరోజు కొత్తగా బిందు డోర్ లాక్ చేసుకోవడం వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. కాస్త భయంగా కూడా అనిపించింది. పిలవడంతో పాటు ఈసారి తలుపుల్ని కూడా బాదడం మొదలెట్టారు నాన్నగారు. వాళ్ళు అంతలా పిలుస్తున్నా కూడా బిందు కప్పుకున్న దుప్పటి తీయలేదు. మెలకుగానే ఉంది. వాళ్ల పిలుపుకి రెస్పాండ్ అవ్వలేదు. ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో బిందు మొబైల్ వైబ్రేట్ అయ్యింది. వెంటనే బిందు మొబైల్ చేతిలోకి తీసుకుని కాల్ ఆన్సర్ చేసింది. అటువైపు నుండి ఎవరో బర్త్డే విషెస్ చెప్పారు తనకి. బిందు సంతోషంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకేదో మాట్లాడింది. ఇంతలో నాన్నగారి వాళ్ళ పిలుపులు కాస్త అరుపులుగా మారడంతో అయిష్టంగానే కాల్ కట్ చేసి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. డోర్ తీయగానే నాన్నగారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేరా కన్నా అంటూ ఎంతో ప్రేమగా బిందుని విష్ చేశారు. అమ్మా తమ్ముడు కూడా వాళ్ళ విషెస్ చెప్పారు. కేక్ కట్ చేయించారు. నాన్నగారు ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు తనకి. పాపం తనకి బాగా నిద్రొస్తోందేమో, అందుకే కనీసం ఆ గిఫ్ట్ని కూడా ఓపెన్ చేయకుండానే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది. దాదాపు 3 నెలలకు పైనే అయ్యుంటుంది బిందు నాన్నగారితో కూర్చుని మాట్లాడి. చాలాసార్లు నాన్నగారు మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ ఈ మధ్య బిందు బాగా బిజీ అయిపోయింది. ప్రాజెక్ట్ వర్క్లు, కంబైన్ స్టడీసు, ఎక్స్ట్రా క్లాసెస్ అనుకుంటూ చాలా బిజీ అయిపోయింది. ఒకప్పుడు నాన్నకు గుడ్ మార్నింగ్ చెప్పేదాకా తన డేని స్టార్ట్ చేయని బిందు ఈ రోజు మొత్తంలో ఒక్కసారి కూడా నాన్నతో మాట్లాడడానికి సమయం కేటాయించటం లేదు. ఎప్పుడూ లేనంత బిజీగా మారిపోయింది ఈ మధ్య. ఎంతగా అంటే తన బర్త్డే రోజే నాన్నగారి బర్త్డే అనే విషయం కూడా మర్చిపోయేంతగా. బిందు ప్రవర్తన నాన్నగారికి కొత్తగా అనిపించింది. ఏవేవో అనుమానాలు కలిగాయి తనలో. కానీ తన కూతురి మీద ఉన్న నమ్మకానికి ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. మరుసటి రోజు ఉదయం నాన్నగారు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. బిందు నాన్నగారి ముందు నుండే బ్యాగ్ తీసుకుని బయటికెళ్ళింది. నాన్నగారు చూశారు కానీ ఏమీ అడగలేకపోయారు. బహుశా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుందేమోలే అనుకున్నారు. కానీ అమ్మ ఉండబట్టలేక అడిగేసింది, ఎక్కడికే బ్యాగ్ తీసుకుని బయలుదేరావు అంటూ. బట్టలు డ్రై క్లీనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా అని చెప్తూనే గేటు దాటేసింది, మళ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. మహా అంటే ఓ 10 నిమిషాలు నడక డ్రై క్లీనింగ్ షాపు వాళ్ల ఇంటి నుంచి. బిందు బయలుదేరి గంట కావస్తోంది. ఇంకా ఇంటికి రాలేదు. నాన్నగారు కంగారుగా ఒరేయ్ ఓసారి బయటికెళ్ళి చూడు, అక్క షాప్ దగ్గర ఉందేమో అంటూ బిందు తమ్ముణ్ణి బయటికి పంపించారు. 10 నిమిషాల్లోనే తిరిగొచ్చి నాన్న అక్క అసలు షాప్కే రాలేదు అంటున్నారు అని చెప్పేసరికి నాన్నగారు కుర్చీలోంచి లేచి టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకుని బిందు నెంబర్కి కాల్ ట్రై చేశారు. కాల్ కలవలేదు. స్విచ్ ఆఫ్ వస్తోంది. బిందు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చేశారు. కానీ తను వాళ్ల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్లలేదు. నాన్నగారికి ఏం చేయాలో పాలుపోలేదు. తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశారు. కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఓసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అంటూ అమ్మ ఏడుస్తూ అనేసరికి నాన్నగారు సరేనంటూ కళ్ళు తుడుచుకుని కంప్లైంట్ ఫైల్ చేయడం కోసం ఫోటో కోసం బిందు రూంలోకి వెళ్లారు. అలా వెళ్లగానే ఇలా టేబుల్ మీద ఫోటో కనిపించింది. టక్కున ఫోటో తీసుకుని రూమ్ నుండి బయటికొస్తూ ఒక్కసారిగా ఆగిపోయి తన చేతిలో ఉన్న ఫోటో వంక చూశారు. ఎవరో అబ్బాయి ఫోటో అది. ఇందాక తను ఫోటో తీసిన ఆ టేబుల్ వంక చూసేసరికి ఓ లెటర్ గాలికి శబ్దం చేస్తూ కనిపించింది. దగ్గరకెళ్లి లెటర్ ఓపెన్ చేశారు నాన్నగారు. నాన్న, నేను ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇద్దరం కలిసి దాదాపుగా 6 నెలలుగా ప్రేమలో ఉన్నాం. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు అని నాకు తెలుసు. పైగా ఈ మధ్య ప్రేమించిన పాపానికి కన్నతండ్రులే కూతుళ్లను చంపేస్తున్నారు కూడా. అందుకే భయపడి మీకు చెప్పలేదు నాన్న. మమ్మల్ని కలిసి బతకనివ్వండి. మాకు మీ అవసరం లేదు. దయచేసి మా కోసం వెతికి మా జీవితాలని నాశనం చేయకండి
అని రాసింది బిందు. నాన్న ఆ లెటర్ మొత్తం చదివి రూమ్ తలుపులు మూసేసుకున్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత బిందు ఆటో దిగింది ఇంటి ముందు. ఆటో శబ్దం విని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు తమ్ముడు. బిందువుని చూసి అమ్మా, అక్క వచ్చేసింది అంటూ అరిచాడు. అమ్మ కూడా బయటికొచ్చింది. బిందు వంక చూస్తూ అలానే నిలబడిపోయింది. బిందు అమ్మని తమ్ముణ్ణి చూస్తూ సిగ్గుతో తలదించుకుని భయంతో బయటే నిల్చుండిపోయింది. తమ్ముడు బిందు దగ్గరికెళ్ళి లోపలికి పదక్కా అంటూ ప్రేమగా పిలుస్తూ బిందు చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని తనను లోపలికి తీసుకెళ్లాడు. బిందుకి ఏం అర్థం కాలేదు. లోపలికి వెళ్లగానే అమ్మ బిందుని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. బిందుకి అంతా విచిత్రంగా అనిపించింది. తను చేసిన పనికి అందరూ కోప్పడతారు, తిడతారు అనుకుంది. కానీ ఇక్కడంతా విచిత్రంగా జరిగేసరికి తనకు మెల్లిగా అర్థమైంది, తను రాసిన ఆ లెటర్ వీళ్ళెవరూ చదవలేదు అని. మరైతే ఆ లెటర్ ఏమైనట్టు? ఎవరు చదివినట్టు? నాన్నగారు. ఎస్, ఆ లెటర్ని నాన్నగారే చదివి ఉండాలి. అవును, నాన్నగారే చదివారు. కానీ నాన్నగారెక్కడా? తనొచ్చి ఇంతసేపు అయినా నాన్నగారు కనిపించటం లేదేంటి అనుకుంటూ బిందు అమ్మా, నాన్నెక్కడా అంటూ అమ్మనడిగింది. అమ్మ ఏడుస్తూ గోడ వంక చూసింది. బిందు అటుపక్క చూసి కంగుతింది. నాన్నగారి ఫోటోకి దండేసింది. బిందుకి పిచ్చెక్కినంత పనయింది. తను ఆ షాక్ నుండి తేరుకోకముందే తమ్ముడు ఏడుస్తూ ఒక లెటర్ తీసుకొచ్చి బిందుకిచ్చాడు. అందులో, నన్ను క్షమించండి, నేను బిందు మీద అనుమానంతో చాలా వేధించాను. తను ఎవరితోనో తిరుగుతోంది అని అనుమానంతో చాలా తిట్టాను. ఆ బాధ తట్టుకోలేక నా కూతురు ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. తను నిప్పు అని నాకు అర్థమైంది. ఆ అవమాన భారంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసిన ఆ లెటర్ చూశాక బిందు ఒక్కసారిగా కూలబడిపోయింది. తన తల పగిలిపోయినంత పనయింది. గుండె బరువెక్కిపోయింది. నోటమాట రాని స్థాయికి చేరుకుంది బిందు. తనని చూస్తూ అమ్మ నాన్నను దూషిస్తోంది. తను బిందు పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆ లెటర్లో రాసింది నిజం అనుకుంది అమ్మ. నాన్న ఏమీ అనకపోయినా తను నన్ను వేధించినట్టుగా ఉత్తరంలో రాశారు. బిందు ఏం మాట్లాడకుండా సైలెంట్గా భారంగా అడుగులేస్తూ తన రూంలోకెళ్ళింది. రూంలోకి వెళ్లి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని కుళ్ళీ కుళ్ళీ ఏడ్చింది. తలను గోడకి బాదుకుంది. చేతులతో తలను కొట్టుకుంటూ నేలపై కూలిపోయింది. కన్నీటిధార ప్రవహించింది తన కళ్ల నుండి. నేలపై తలను వాల్చిన తనకు ఎదురుగున్నా ఉన్న టేబుల్ వైపు దృష్టి సారింది. లేచి టేబుల్ దగ్గరికి చేరుకుంది బిందు. నాన్నగారు తన బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్ని తన చేతిలోకి తీసుకుంది. అది ఓపెన్ చేసినట్టు అనిపించింది తనకి. దాన్ని పూర్తిగా ఓపెన్ చేసేసరికి అందులో ఏవో పేపర్స్ కనిపించాయి. లాస్ట్ ఇయర్ తన బర్త్డే విష్గా యుఎస్లో మాస్టర్స్ చేయాలని ఉంది అని నాన్నగారితో అంది బిందు. అందుకోసమే నాన్నగారు తను దాచుకున్న డబ్బు మొత్తాన్ని తన యుఎస్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేసి సీట్ సంపాదించి దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. అది చూసి బిందు కళ్లల్లో నీళ్లు ఆగలేదు. బయటికి వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అదింపెట్టి కుమిలి కుమిలి ఏడ్చింది. బిందు ఆ గిఫ్ట్ని కింద పెడుతుండగా ఆ గిఫ్ట్ బాక్స్ అడుగు భాగాన ఉన్న ఒక లెటర్ కింద పడింది. బిందు దాన్ని తెరిచి చదవడం మొదలెట్టింది. అమ్మా బిందు, ఎలా ఉన్నావురా బంగారు? ఈ లెటర్ నువ్వు చదువుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు చేసింది తప్పు అని తెలుసుకుని తిరిగొచ్చుంటావు. పర్లేదు బంగారం, తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని దేవుడు లెక్క కట్టడులే. ఇక ఈ మనుషులు లెక్క కడతారంటావా? ఆ ఛాన్స్ వాళ్ళకి నేనివ్వను. నా బంగారాన్ని ఎవరైనా ఏదన్నా అన్నిస్తానా? నేను అందుకే నువ్వు చేసిన తప్పు జనాలకు కనపడకుండా తప్పు నా మీదేసుకున్నాను. నిన్ను ఎవ్వరూ ఏమనరమ్మా, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే నేను చెప్పిన అబద్ధం వల్ల నీ ముందే నన్ను జనాలు తిడుతూ ఉండొచ్చు. కానీ నువ్వవేం పట్టించుకోవద్దురా తల్లి. నన్ను ఎవరేమన్నా పర్లేదు. అవి వినడానికి నేను ఎలాగూ ఇక్కడ బతికుండను కదా. నువ్వు చేసింది అన్నది నిజమే తల్లి. ప్రేమించిన పాపానికి కన్న తల్లిదండ్రులే కూతుళ్ళని చంపుకుంటున్నారు అని రాశావు. కానీ నన్ను కూడా వాళ్లతో పోల్చావు చూడు, అది కాస్త బాధ కలిగించింది. కాస్త కాదు, చాలా. చొక్కాపై బొత్తాలు పెట్టుకోపోతే ఎగిరిపోయే పరువు ప్రతిష్టల కోసం నిన్నెలా చంపుకుంటాననుకున్నావురా? నాన్నన్రా తల్లి నేను. గుండెల మీద పెట్టుకుని పెంచాను. నీకు చిన్నపాటి జ్వరం వచ్చినా తెల్లవార్లు జాగారం చేసి మరీ కంటికి రెప్పలా కాపాడుకున్నాను. నీ రేపటి భవిష్యత్ గురించి నా గతాన్ని, ప్రస్తుతాన్ని సైతం తాకట్టు పెట్టాను నేను. నీలో మా అమ్మని చూసుకుని నువ్వే నా సర్వస్వం అనుకుని అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ బతికాన్రా కన్నా. అలాంటి నేను నీ ప్రాణాలు తీస్తాను అని ఎలా అనుకున్నావు? 9 నెలలు మోసే తల్లిని దేవత అంటూ పూజిస్తారు. కానీ 9 నెలలు మోసే ఆ తల్లిని కవచంలా కాపాడుకుంటూ మిమ్మల్ని కూడా కాపాడుకుంటూ
భూమి మీదకి అడుగుపెట్టిన నిన్ను 22 ఏళ్లు భుజాల మీద పెట్టుకుని పెంచిన నాన్నను మాత్రం కసాయివాణ్ణి చేశావు ఈరోజు. చచ్చిపోయానురా బంగారం. నువ్వు రాసిన అక్షరాలు చూడగానే చచ్చిపోయాను. అందుకే శాశ్వతంగా చనిపోదామని డిసైడ్ అయ్యాను. నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను విని తట్టుకోలేను. నాన్న అంటే నమ్మకంరా. నా నమ్మకానివిరా తల్లి నువ్వు. ఏరా తల్లి, నాతో పాటు నువ్వు బైక్ మీద వస్తూ మొబైల్లో చాట్ చేస్తూ కూర్చుంటే నా బండికి ఉన్న అద్దంలో కనిపించదనుకున్నావా? కనిపించినా కూడా ఎవరితో చాట్ చేస్తున్నావని నేను అడగలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. నా కూతురు అనే నమ్మకం. ఏది చేసినా అది నాకు చెప్పి చేస్తుంది అనే నమ్మకం. కొడుకుల్ని గది బయటే ఉంచి కూతుళ్ళని గుండెల్లో దాచుకునే నాలాంటి పిచ్చి తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఆ కూతుళ్ళు మాత్రం నాన్న గుండెల మీద తంతు వాళ్లకు నచ్చినట్లుగా బతికేస్తున్నారు. అసలేం కావాలరా మీకు? ఏదైనా సరే మన దగ్గర లేకుంటేనే కదా బయట ట్రై చేయాలి. అసలు లవ్ అంటే ఏంటి? కేరింగా? మీ పట్ల ఎవడో గాలికి తిరిగే వెధవ తిన్నావా అంటూ 3 పూట్లు పలకరిస్తేనే కేరింగ్ అంటే, ఆ 3 పూటలు మీకు తిండి పెడుతున్న పేరెంట్స్ చేసేదాన్ని ఏమనాలి? గిఫ్ట్సా? 25 రూపాయలు పెట్టి గ్రీటింగ్ కార్డు, 15 రూపాయలు పెట్టి ఓ చాక్లెట్ కొనిస్తేనే లవ్ పుట్టేస్తుంది అంటే, పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నువ్వు వాడే ప్రతిదీ కొనిచ్చిన తండ్రి మీద ఏమాత్రం ప్రేముండాలి మరి? మేమివ్వలేని ప్రేమలు వాళ్ళెలా ఇవ్వగలుగుతున్నారు తల్లి? పోనీలే కన్నా, నువ్వు ఏది చేసినా నాకు ఓకే. ఓ తండ్రిగా నువ్వు చేసే ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తాను నేను. అందుకే నిన్ను సపోర్ట్ చేయడానికి నా ప్రాణం కూడా పణంగా పెట్టాను. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఓ తండ్రిగా నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం నా బాధ్యత. ఇకనైనా జాగ్రత్తగా ఉండు తల్లి. ఇకపై నిన్ను సపోర్ట్ చేయడానికి నేను కూడా ఉండను కదా. ఇట్లు మీ నాన్న. ఈ ఉత్తరం చదివిన బిందు పరిస్థితి వర్ణనాతీతం. అది మీ ఊహకే వదిలేస్తున్నాను. సమాప్తం. ఇదండి కథ. విన్నారుగా? మీరు ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలానే చూసుంటారు. నిజానికి ఆ తండ్రి అడిగినట్టు ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి? నాన్న బుజ్జి అంటూ ముద్దు చేసే ఒక అబ్బాయి కావాలా? లేదు 15 రూపాయలో 20 రూపాయలో పెట్టి తెచ్చిచ్చే ఒక గిఫ్ట్ కావాలా? తండ్రి కనీసం 1500 తక్కువ కాకుండా ఒక్కొక్క డ్రెస్సు కొనిస్తుంటే వాడెవడో ఇచ్చే 15 రూపాయల గిఫ్ట్ ఎక్కువైపోయిందా? ఆ మాత్రం ఆలోచన ఉండక్కర్లేదా ఈ కాలం ఆడపిల్లలకి? జీవితాన్ని పణంగా పెట్టేస్తున్నారు. తిరిగి వచ్చినాక బిందు వాళ్ళ నాన్నలాగా తండ్రి కనిపించకపోతే ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఏ కుటుంబ పరిస్థితి కూడా అన్యాయం అవ్వకుండా ఉండాలని కోరుకుంటూ మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని సామాజిక, వినోదాత్మక, సందేశాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.